లేదు సార్, రాజకీయ ప్రస్తావన నాకు అనవసరం. చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఒక ఇష్యూ జరిగింది. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, లేకుంటే వాళ్ళిద్దరికీ పడదు, పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు. వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి, చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. ఎందుకు షార్ట్ టెంపర్డ్ అంటే, ఒక సైడ్లో ఎమ్మెల్యే, ఒక సైడ్లో యాక్టర్, ఒక సైడ్లో ఒక బసవతార క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్. ఇది అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆయనకి మరి వేరే ఏమేమి బిజినెస్ లేకపోతే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తెలియదు. క్యారెక్టర్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది సార్. సుమన్ లాగా మీరు కాదు, మీరులాగా సుమన్ కాదు కదా, వేరే ఉంటాయి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్, కొంచెం ఒకళ్ళు ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్డ్, బయటికి ఎక్స్పోజ్ చేయరు. అది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే సార్, ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఇలా అన్నారని లేకపోతే ఇట్లా అనేసారని. సో స్పాట్లో ఏంటంటే కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు టక్మని నోరు జారి కొన్ని రావడం, టెంపర్మెంట్తో రావడం, ఇది సహజమే. బట్ నా లెక్కలో ఏంటంటే సార్, అది ఆ టైం వరకే. తర్వాత అంటారు కదా, నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. పాలిటిక్స్లో అదే నా ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, అది ఆ రూట్లోనే వెళ్తుంటుంది. సో మనం ఇలా అన్నారు అలా అన్నారు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు సార్. మేమంతా బాగానే ఉన్నాం. అదే సార్ ప్రాబ్లం. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, రాళ్ళతో విసురుతారు, బళ్ళు నాశనం అని చేస్తారు. ఎందుకు? వేస్ట్. మేము హ్యాపీగా, మేము అదే 80s గ్రూప్లో మేము అందరూ హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది? ఉందిగా. మేము డైలీ మాట్లాడుతున్నాంగా, విషెస్ చెప్తూనే ఉంటాం. వాళ్ళు మాకు ఫోటోలు పంపుతుంటారు, ఏదైనా విషయం అయితే మేము కొన్ని అడుగుతుంటాం. వాళ్ళే పాపం అమాయకమైన వాళ్ళు ఫ్యాన్సే. మేమంతా బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తానండి, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఓకే, అంతే. అండ్ ఫైనల్గా చాలా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో కూడా నా కోసం మీరు ఆగి మా ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ టైం వెచ్చించి మీ సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నాకు ఏంటంటే ఇంటర్వ్యూస్ వల్ల నాకేంటంటే న్యూ జనరేషన్కి ఏదైనా నేను మెసేజ్ ఇవ్వగలుగుతానా? చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, లైఫ్ అయిపోయింది ఇంకా మనం ఏం చేయగలుగుతామని. నా లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఈ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఛాలెంజింగ్ ఫీల్డ్లో ఎలా వచ్చాను. సో నేను చెప్పిన దాంట్లో నేను 10 చెప్తే మీకు ఏదైనా 2-3 నచ్చితే అది పాటించి చూడండి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయాల్లో చెప్తున్నాను. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ మనం రికవర్ చేయలేము. అందరూ బాగుండాలి, ఎందుకంటే లైఫ్లో ఎవరు ఎప్పుడు పోతారు, ఎప్పుడు ఉంటారని తెలియదు. ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడాలి. ఇంకోటి, బయట చాలామంది ఇలా అనుకున్నారు, అలా అనుకున్నారు అని అనుకోవద్దు. ఓపెన్గా ఈరోజు నేను చెప్పాను. సో కొన్ని రాస్తారు, కొన్ని విజువల్గా ఓబీ వాయిస్ వస్తుంది. సో అవన్నీ కాదు, ఈరోజు ఓపెన్గా సుమన్ మాట్లాడారు. మీరు మంచి ప్రశ్నలు అడిగారు, నేను దానికి సమాధానం చెప్పాను. చెప్పిన దాంట్లో ఏమీ అబద్ధాలు కాదు, నిజం చెప్పాను. జరిగిన విషయాలు, ఎందుకంటే నాకు జరిగిన విషయాలు. సో అందరూ జీవితం అయిపోయింది, డిప్రెషన్, ఫెయిలియర్ కాదు. ఆల్వేస్ కీప్ ఫైటింగ్ ఇన్ ద రైట్ వే. గో ఇన్ ద రైట్ వే విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. భగవంతుడు ఉన్నాడు ఇది. అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ క్యాస్ట్, ఎవ్రీ కమ్యూనిటీ. ఎందుకంటే వాళ్ళందరి వల్లనే ఈరోజు నేను తయారయ్యాను. నేను హిందూ అని చెప్పి నేను హిందూ అని చెప్పనండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరికీ నేను నమస్కారం పెడుతున్నాను. ఆల్ రిలీజన్. నేను అన్ని టెంపుల్స్కి వెళ్తాను, అన్ని మసీదుకి వెళ్తాను, అన్ని చర్చ్ కదా. అంటే ఏదో అక్కడ వెళ్ళి ఏదో ఫీలింగ్ చూపించడం కాదు. ప్రతి ప్లేస్లో రిలీజియస్ పవర్ ఉంటుందండి. వాళ్ళు ప్రే చేస్తుంటారు. అవును, ప్రే ఇస్ అ పవర్, పాజిటివ్ ఉంటుంది. అవును, అది వెళ్ళడానికి నేను బ్యార్ ఫిట్ పోయి నేను కూర్చుంటాను, నా కాళ్ళు అక్కడ పెడతాను, టు రిలీజ్ మై నెగటివ్ ఎనర్జీ అండ్ టేక్ ది పాజిటివ్ ఎనర్జీ. సో అట్లా నేను ఈ మెసేజ్ అందరికీ యూజ్ అవ్వాలి. ఈ ఇంటర్వ్యూ అందరూ హ్యాపీగా ఉండాలని మీరు ఇంతసేపు నాతో స్పెండ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. ఈ మధ్యకాలంలో నేను రాజకీయాల జోలికి వెళ్ళట్లేదు సార్, రాజకీయ ప్రస్తావన నాకు అనవసరం. చిరంజీవి బాలకృష్ణ గారి మధ్య ఒక ఇష్యూ జరిగింది. చిరంజీవిని పొగిడితే బాలకృష్ణ తట్టుకోలేడు, లేకుంటే వాళ్ళిద్దరికీ పడదు, పైకి మాత్రం అలా మంచిగా ఉంటారు కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా ఆ పోటీ క్లాషు అవన్నీ నడుస్తున్నాయని మొన్న గొడవతో చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసేశారు. వాళ్ళిద్దరిని అతి దగ్గరగా ఎక్కువ కాలం చూసిన హీరో మీరు.
వాళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉంటుంది సార్ అసలు? బాలకృష్ణ గారు జనరల్లీ కొంచెం మంచికి మంచి చెడుకు చెడు, కొంచెం షార్ట్ టెంపర్డ్ సార్. ఎందుకు షార్ట్ టెంపర్డ్ అంటే ఒక సైడ్లో ఎమ్మెల్యే, ఒక సైడ్లో యాక్టర్, ఒక సైడ్లో ఒక బసవతార క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్. ఇది అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆయనకి మరి వేరే ఏమేమి బిజినెస్ లేకపోతే ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో తెలియదు. క్యారెక్టర్ ఎప్పుడు డిఫరెన్స్ ఉంటుంది సార్. సుమన్ లాగా మీరు కాదు, మీరులాగా సుమన్ కాదు కదా, సార్. వేరే ఉంటాయి. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అవును. చిరంజీవి గారు జనరల్గా ఏంటంటే కొంచెం సాఫ్ట్, కొంచెం ఒకళ్ళు ఇరిటేషన్ వచ్చినా కంట్రోల్డ్, బయటికి ఎక్స్పోజ్ చేయరు. అది ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే సార్, ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్, ఇలా అన్నారని లేకపోతే ఇట్లా అనేసారని. సో స్పాట్లో ఏంటంటే కొన్ని ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు టక్మని నోరు జారి కొన్ని రావడం, టెంపర్మెంట్తో రావడం, ఇది సహజమే. బట్ నా లెక్కలో ఏంటంటే సార్, అది ఆ టైం వరకే. తర్వాత అంటారు కదా, నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్. పాలిటిక్స్లో అదే నా ఎక్స్పీరియన్స్. పాలిటిక్స్లో నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, అది ఆ రూట్లోనే వెళ్తుంటుంది. సో మనం ఇలా అన్నారు అలా అన్నారు చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు సార్. మేమంతా బాగానే ఉన్నాం. అదే సార్ ప్రాబ్లం. ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, రాళ్ళతో విసురుతారు, బళ్ళు నాశనం అని చేస్తారు. ఎందుకు? వేస్ట్. మేము హ్యాపీగా, మేము అదే 80s గ్రూప్లో మేము అందరూ హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంది? ఉందిగా. మేము డైలీ మాట్లాడుతున్నాంగా, విషెస్ చెప్తూనే ఉంటాం. వాళ్ళు మాకు ఫోటోలు పంపుతుంటారు, ఏదైనా విషయం అయితే మేము కొన్ని అడుగుతుంటాం. వాళ్ళే పాపం అమాయకమైన వాళ్ళు ఫ్యాన్సే. మేమంతా బాగానే ఉన్నాం. ఇప్పుడు చెప్తానండి, నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్. ఓకే, అంతే. అండ్ ఫైనల్గా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ టైంలో కూడా నా కోసం మీరు ఆగి మా ఐ డ్రీమ్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీ టైం వెచ్చించి మీ సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్గా మీకు దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నాకు ఏంటంటే ఇంటర్వ్యూస్ వల్ల నాకేంటంటే న్యూ జనరేషన్కి ఏదైనా నేను మెసేజ్ ఇవ్వగలుగుతానా? చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, లైఫ్ అయిపోయింది ఇంకా మనం ఏం చేయగలుగుతామని. నా లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఈ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఫీల్డ్లో, ఛాలెంజింగ్ ఫీల్డ్లో ఎలా వచ్చాను. సో నేను చెప్పిన దాంట్లో నేను 10 చెప్తే మీకు ఏదైనా 2-3 నచ్చితే అది పాటించి చూడండి. ముఖ్యంగా తల్లిదండ్రుల విషయాల్లో చెప్తున్నాను. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఒకసారి ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ మనం రికవర్ చేయలేము. అందరూ బాగుండాలి, ఎందుకంటే లైఫ్లో ఎవరు ఎప్పుడు పోతారు, ఎప్పుడు ఉంటారని తెలియదు. ఈ ఇంటర్వ్యూ వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడాలి. ఇంకోటి, బయట చాలామంది ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు అని అనుకోవద్దు. ఓపెన్గా ఈరోజు నేను చెప్పాను. సో కొన్ని రాస్తారు, కొన్ని విజువల్గా ఓబీ వాయిస్ వస్తుంది సార్. సో అవన్నీ కాదు, ఈరోజు ఓపెన్గా సుమన్ మాట్లాడారు. మీరు మంచి ప్రశ్నలు అడిగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.